రమావత్ మధు ఇంటికైతే రోజు లీడర్స్ అశోక్ రాథోడ్ గారు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం రమావత్ రాథోడ్ యొక్క ఇల్లు అయితే ఉన్నాం. సుమారు ఇది 5 కోట్లు విలువ చేసే ఇల్లు అంట. ఇదంతా కూడా ఈ పలుగు తండాలో దోచుకుని ఇల్లునైతే నిర్మించుకున్నారు. అశోక్ రాథోడ్ గారు చెప్పండి, అంటే క్లియర్ గా ఎవిడెన్స్ దొరుకుతుంది, ఈ రోజు సరైన ఎవిడెన్స్ ఆధారాలు కూడా లేదు. సో అంటే బాధితులు తీసుకురావడం ఇవన్నీ కూడా చూపించడం క్లియర్ ఎవిడెన్స్ దొరుకుతుంది. అలాగే వచ్చిన మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చిన అంటే ఇప్పుడు ఏం చేయబోతుంది? అంటే ఇప్పుడు ఫస్ట్ స్పెషల్ ఒకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీడియా సపోర్టు, బాధితుల సపోర్ట్ తోనే ఈ యొక్క పెద్ద బూత్ బంగ్లాను చూడడం కూడా అదృష్టమే కావాలి మనకు. పేద ప్రజల కడుపు కొట్టి, పేద ప్రజల జీవితాన్ని ధారపోసి, వాళ్ళ పిల్లల పుస్తకాలు అమ్మి, వాళ్ళ ఇంటి మీద లోన్లు తీసుకొచ్చి, భూముల మీద మార్టిగేజ్ చేసుకొచ్చి, వాళ్ళ చుట్టాల దగ్గర అప్పులు తీసుకొచ్చి, వాళ్ళ దోస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చిన డబ్బులంతా మధుకి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ బ్రోకర్లందరికీ ఇచ్చి, వీళ్ళు ఏదైతే ఏజెంట్లకు ఇచ్చారో ఏజెంట్లు చావు బతుకులు ఉన్నారు. పొద్దున్న లేస్తే కడుపు తిండి లేదు, రాత్రి కంటికి నిద్ర లేదు. గత కొన్ని రోజుల నుంచి ఈ తండాలలో, ముఖ్యంగా ఈ దేవరకొండ దగ్గర ఉన్న రోజుకు ఒక పర్సన్ ఆత్మహత్య ప్రయత్నం. ఈ రోజు మనం వస్తున్నప్పుడు ఒక నాగార్జున సాగర్ లో బాలాజీ బాధితుడు, మధు బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెద్ద ఊర పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఈరోజు 27వ తారీఖు, ఈ సంవత్సరం కల్లా 400-500 మంది ప్రాణాలు పోతాయి. అంతటి అన్యాయం జరిగిపోయింది. వాళ్ళు ఒక 20-30 సంవత్సరాలు వెనుక నెట్టేశారు. ఈ పేద గిరిజన బిడ్డలను ఒక 20-30 సంవత్సరాలు కష్టపడ్డ దాన్ని 20-30 సంవత్సరాలు వెనుక నెట్టేశారు. వీళ్ళకు ఈ భూమి మీద అవకాశం లేదు ఇక బతకడానికి. వాళ్ళకి చనిపోయే తప్ప ఏదో పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల ముఖాలు చూసి బతుకుతున్నారు. చిన్న పిల్లలు ఉంటే పిల్లల ముఖాలు చూస్తున్నారు, పాపలు ఉంటే పాపల ముఖాలు చూసి పెడుతున్నారు. ఒక పాప ఉంటే కనీసం పెళ్లి చేసిన చనిపోదామనే ఆలోచనలు తప్ప వీళ్ళ మనసులు ఇక్కడ మాత్రమే, వీళ్ళ శరీరం మాత్రమే భూమి మీద ఉంది, కానీ మనసు మాత్రం లేదు. మీరు విన్నారు కదా ఎంత మాటలు. ఇంకొకటి అండి, ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే నివాసిస్తున్నారో ఆ ఇల్లులు కూడా వారికి హక్కు లేవు. ఎందుకంటే బ్యాంకుల్లో పెట్టేశారు. అవును, కొన్ని తాకట్లు పెట్టేశారు. ఇప్పుడు అవి కట్టలేని పరిస్థితి వెళ్ళి. అవును, అయితే ఈ రోజు వాళ్ళకు కొంత రిలాక్స్ దొరికిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు మనం మీడియాతో అందరూ వస్తారని చెప్పి ఇందాక మనకంటే ముందు ఒక 1 అవర్ ముందు అందరి ఇంట్లో దగ్గర బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ వాళ్ళందరూ లాకేస్తుంటే మా మీడియా వాళ్ళందరూ వస్తారని చెప్తే వాళ్ళు భయపడి మమ్మల్ని కూడా ఎప్పుడైనా మా మీడియాలకు తీసుకొచ్చి భయపడి వెళ్ళిపోయినటువంటి సమాచారం ఇప్పుడు మనకి ఇస్తున్నాం. మన పేద తండాలలో మనం సుమారు నల్గొండ జిల్లాలో ప్రతి తండాల బాధితులే. కేవలం ఎవడైతే ఈ మూర్ఖుడు, ఈ మానవ మృగం ఎవడైతే కడుపులు కొట్టి దోచుకున్నాడో ఈ వెధవ, వీని ఊర్లో ఉన్నాం, వాని ఇంట్లో ఉన్నాం. ఇది చూడండి, సుమారు 5 కోట్ల ఎస్టిమేషన్ అంట. ఇది ఇటుకలతో కాదంట, మొత్తం కాంక్రీట్ తోనంట. ఇది అంటే ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అంట ఇదంతా. దీని ఎలివేషన్స్ కూడా అట్లానే అంట. ఒక 8-9 బెడ్రూమ్లు అంట, సినిమా థియేటర్ అంట, కాన్ఫరెన్స్ హాల్ అంట, దీంట్లో ఒక ఆఫీస్ అంట, దీంట్లో అంతా బుల్లెట్ ప్రూఫ్స్ అంట. ఇదంతా బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మిస్తారంట. దీనికి వాడంత పెద్ద నాకేం అర్థమైతలేదు. నాకు కంట్లలో నీళ్ళు తప్ప నాకు ఏమీ లేదండి. 8వ తారీఖు ఫెయిల్ అంట, కానీ మా మంగ్లీ గారేమో వారి సోదరిని ఇవ్వడానికి సిద్ధమైంది. ఎన్నిసార్లు వచ్చింది మంగ్లీ ఇక్కడికి? 3 times వచ్చింది. వస్తుంది నైట్ తెలిసి 3 సార్లు, తెలియక చాలా సార్లు అర్ధరాత్రి వేళ ఇక్కడికి ఊరికి వచ్చింది 3 సార్లు అంటున్నారు. ఆ ఆఫీస్ కి బ్యాగులు మోసుకొని పోయిందంట. ఎవడైతే ముఖ్య అనుచరుడు ఉన్నాడో, నేను ఈ విషయంలో ఒక సందర్భంగా ఒక గుర్తు చేస్తా. ముఖ్య అనుచరుడు వస్తే అబద్ధాలు అంటున్నారు. మేం మాట్లాడితే కావాలని టార్గెట్ చేస్తున్నా అంటున్నారు. మీడియా మాట్లాడితే ఒక సెలబ్రిటీని తొక్కుతున్నా అన్నారు. మరి దీంట్లో నిజం ఏంటిదన్నా? మోతీలాల్ లాంటి వ్యక్తులు, అరే ఆయన గురించి పక్కన పెట్టు, అది సబ్జెక్ట్ లేని మాట. నేను వచ్చినా కదా, తండకి రమ్మని చెప్పండి. మీరు సో అండ్ సో అంటున్నారు కదా, ఎవరు గ్రౌండ్ రిపోర్ట్ చేసా ఉన్నారు. ఎవరు చేశారు? మోతీలాల్. అదే అక్కడ హైదరాబాద్ క్రికెట్ గ్రౌండ్ లో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే కాదు, ఇక్కడ వచ్చి చేయాలి. ఇక్కడ వచ్చి చేస్తారా లెక్క, ఇక్కడ వచ్చి బతికిపోతాడు.
అగో ఈ మాటకు సమాధానం చెప్పాలి. సపోర్ట్ మాట్లాడుతాడు ఆయన ఈడ వచ్చి చేయమని చెప్పు ఆయన. ఎవరైతే కుర్రముద్రాలు గ్రౌండ్ రిపోర్ట్ చేసాము, పబ్లిక్ సంబంధం లేదు, వధుకు మాత్రమే సంబంధం ఉంది అని మాట్లాడుతున్నాడు ఆయన. తీసుకున్నాడేమో పైసలు డబ్బులు రైట్ తీసుకున్నాడేమో దగ్గర నుంచి ఆమె డబ్బులు తీసుకున్నాడేమో ఆయన. పోరాటం చేయడం కరెక్టా తప్ప మీరు చెప్పండి. మేము చెయ్యము. అలాంటప్పుడు చట్టాలు న్యాయాలు అన్ని చూడాలి కదా. చట్టం ఉంది, పోలీస్ వ్యవస్థ ఉంది కదా. చైత్ర కేసులో పోరాటం చేస్తాం, సత్వర న్యాయం జరిగింది. ఓకే, దిశ కేసు ప్రియాంక రెడ్డి గారిపై పోరాటాలు చేశాం, సత్వర న్యాయం జరిగింది. రిజర్వేషన్ల మీద పోరాటం చేశాం, సత్వర న్యాయం జరిగింది. ఇట్లా ఏ పేద బిడ్డలకు అన్యాయం జరిగినా ఇప్పుడు గ్రూప్ 1 బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి పోరాటాలు చేస్తున్నారు. అంటే పోరాటాలు చేసేటోడు అంతా మూర్ఖుడే. దానికి చట్టాలు న్యాయాలు ఉన్నప్పుడు అవగాహన లేనందుకే మేము ఈ తండాలకు వచ్చినాం. ఇంకొకటి బ్లేమ్ ఏం చేస్తారంటే ఈ తండాలలో బాధితుల దగ్గర మీరు మనీ కలెక్ట్ చేసుకుని ప్రెస్ మీట్లు పెడతారన్న ఆరోపణలు కూడా చేశారు. సంతోషం. మా బాధితులు డబ్బులు ఇవ్వకపోవచ్చు కానీ కడుపుకి అన్నం పెడతారు. వాళ్ళ అన్నం వాళ్ళు ఇన్ని రోజులు అన్నం తినలేదు, కానీ మేము వస్తున్నామని అన్నం పెట్టిరు, పెడతారు కూడా. గిరిజన బిడ్డలు మా భాషలో ఒక సామెత ఉంటది, భూకేన్ బాటి గాల తర్సేన్ పాణి పరావే వాట్ బులాగేజన్ వాట్ దికాల అతరాజ్కే. అంటే ఆకలితో వచ్చిన బిడ్డకు అన్నం పెడతారు, ఎండలో తడిసి వచ్చిన బిడ్డకి నీళ్ళు ఇస్తారు, దారి మర్చిపోయే బిడ్డకి దారి చూపిస్తారు. ఈ బిడ్డలు సేవాలాల్ మహారాజ్ వారసులను బుడియా బాబు ఆశీస్సులు మహారాజు వారి వారసులు మోసం చేసే బిడ్డలు కాదు. మోసం వీళ్ళ జీవితంలో లేదు. బంజారా బిడ్డలు మేము పొద్దున్న లేస్తే దేవుళ్ళ గుళ్ళకు పోమండి, అక్కడే ఉన్న ఆ భూమిలోనే గుంతలు తవ్వి అక్కడే అదే భూమిని మేము నమ్ముతాం, అదే భూమిని మేము మొక్కుటాం. యా భగవాన్ యా బాపు దేకేస్ काले माँ तेरछा एक कलो तो एक कले नहीं పోలీస్ స్టేషన్ పాచన్ లేజో కచేరీ పాచన్ లేజో సౌకర్యం సమణం రకాడేసి గరిపే నాంగలేజో ధోకా మేము మొక్కుతాం. అంటే ఏమంటే మేము భూమి తల్లికి పూజ చేసుకుంటాం. మా భూమి మా కన్న తల్లి, భూమినే నమ్మి మా పిల్లలను చంపించుకుంటాం, భూమినే నమ్మి మేము బాగుపడతాం. కానీ ఆ భూమి తల్లిని ఈరోజు మా కడుపున కొట్టి ఆ భూమి తల్లిని మేము అమ్ముకున్నాం, ఆ భూమి తల్లిని బ్యాంక్ లో పెట్టి లోన్లు తీసుకున్నాం. మేము చేసుకున్నటువంటి పాపం అదని చెప్పేసి ఆవేదన పడుతున్నారు. చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారండి? ఇప్పటికి 9 మంది చనిపోయారంట. ఈ రోజు కూడా చనిపోయారు. నేను గుర్తుపెడతారు రెడ్ టీవీ దుర్గం చెప్తున్నా, మా బ్రదర్ మీతో చెప్తున్నా. ఈ రోజు తారీఖు 27. ఈ సంవత్సరం 31 నెల 400 నుంచి 500 ప్రాణాలు పోతాయి. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోండి అంతే. సత్వర న్యాయం చేయాలి. ఎవడో చెత్తనా కొడుకు ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే లొంగకండి. ప్రభుత్వాలు చాలా గొప్పవి, పేద ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వాలు. కానీ ఇలా ప్రాణాలు పోతుంటే ఇన్ఫ్లుయెన్స్ కి లొంగి కేసుని తారుమారు చేయకండి దయచేసి. దండం పెడతాను. ఎవరి పాత్ర ఉంటే వాళ్ళపైన శిక్ష పెట్టండి. చాలా గొప్ప. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వేలల్లో వీళ్ళకే గొడవలు. అంటే నేను నీకు ఇచ్చాను, నువ్వే ఇతనికి ఇచ్చావు, లేదంటే ఒక 10 మంది ఒక పర్సన్ కి ఇచ్చారు, వీళ్ళకే. అన్న ఒక్కటి తండాలలో ఏముంటదంటే కడప తినడానికి అన్నం లేకపోయినా ఒకరి దగ్గర అప్పు ఉండదు అనేది ఉంటది, వాళ్ళకు ఉంటది. అంటే ఒకని మాట మనం వినొద్దు. తినడానికి అన్నం లేకపోతే గంజి తాగి బద్దాం. కానీ ఒకడు అప్పు అడిగి ఇంటి ముందుకు వస్తే ఆ తండాల మొత్తం వాడు అప్పు ఉన్నట్ట కదా అని ప్రచారం అయిపోతాయి. ఇది తట్టుకోలేరు మా బిడ్డలు. అందుకే ఆశపడ్డారు, ఇస్తా అన్నారు, మోసం చేసిరు. నిన్ను నమ్మినాం, నువ్వు వానికి ఇచ్చినావు, నాకు మదేవడో తెలియదు, నువ్వు పోయి సరే అయిపో ఇచ్చిరు. ఈరోజు వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉందండి. వాళ్ళు కొట్టుకొని వచ్చేటట్టు. సో ఈ విధంగా పలుగు తండాలో ఇప్పుడు అదే పరిస్థితి కదా. అక్కడ మన కోసం వెయిటింగ్.